హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయవాడ మధు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడైతే నేను ఫ్యామిలీతో కలిసి కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను. మా భవాని మేమైతే ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. మేము దుర్గమ్మ తల్లికి మెట్ల పూజ చేయాలి అనుకున్నాము. అందుకే మార్నింగ్ గుడికి వచ్చేసాము. మేమైతే మెట్ల పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం గాయస్, మళ్ళీ మార్నింగ్ హడావిడి అవుతుందని. మెట్ల పూజకి మాకైతే పసుపు వచ్చేసి 1/2 కిలో పట్టింది గాయస్, అండ్ కుంకుమ 200 గ్రామ్స్ ప్యాకెట్ సరిపోయింది. మేమైతే మెట్ల పూజకి సామాన్లు ఏమేమి తెచ్చుకున్నామంటే కుంకుమ, పసుపు, అరటిపళ్ళు, తమలపాకులు, కర్పూరం, దీపాంతులు, ఒత్తులు, మ్యాచ్ బాక్స్, ముగ్గు పిండి మేము మర్చిపోయాము. అందుకే పసుపు కుంకంతో ముగ్గు వేసి తమలపాకులు, అరటిపళ్ళు పెట్టి దీపం వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసాము. ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి గాయస్, ఎందుకంటే పసుపు డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా, అప్పుడు వాటర్ పోసి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. మాకైతే మెట్ల పూజకి 1 అవర్ కూడా పట్టలేదు, ఎందుకంటే మా మమ్మీ పసుపు పూసేది, నేను కుంకుమ బొట్లు పెట్టేదాన్ని, కాబట్టి తొందరగా అయిపోయింది. 1 అవర్ కూడా పట్టలేదు. 8కి స్టార్ట్ చేస్తే 9 కల్లా దర్శనం కూడా అయిపోయి బయటికి వచ్చి అమ్మ దగ్గర ప్రశాంతంగా కూర్చున్న. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తే అసలు బయటికి రావాలి అని అనిపించదు, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని మెట్లు అయిపోయాక లాస్ట్ మెట్టుకి బొట్లు పెట్టేసి ఒక కర్పూరం వెలిగించి కావాలంటే అగరబత్తులు కూడా వెలిగించవచ్చు. ఇంకా లాస్ట్ పసుపు కుంకుమ అలా మిగిలితే అటు ఇటు సింహాలు ఉంటాయి కదా, వాటికి పసుపు పూసి బొట్లు పెట్టచ్చు. ఇంకా కొంచెం కుంకుమ మీరు ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకా పైకి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది, క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. కృష్ణానది మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే 4-5కి వెళ్ళాము అప్పుడు. ఈ వీడియో అయితే కొండ నుంచి కిందకి బస్సులో వెళ్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. కొండ నుంచి కిందకి వస్తుంటే పక్కన చెట్లు, ఇంకా బ్రిడ్జ్, ఇంకా కృష్ణానది వాటర్ చాలా బాగా కనిపిస్తాయి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ విజయవాడ మధు ఛానల్. ప్లీజ్ హైప్ దిస్ వీడియో.